వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ తంబలపల్లి. ఈరోజు తంబలపల్లి అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం చాలా వినూత్నంగా ఆలోచన చేస్తోంది. అదే సమయంలో ఈరోజు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ఎవరు ఊహించిన ఒక అభ్యర్థిని అయితే ఈరోజు తెర మీదకి తీసుకొస్తూ ఉంది. ఆ దిశగా ఇప్పటికే ఆయనతో టీడీపీ అధిష్టానం చర్చల్లో కూడా వెళ్ళింది. ఆయన కూడా సానుకూలంగా ఉన్నారనే కొన్ని లీకులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున అక్కడ ఆ స్థాయిలో సానుకూలంగా ఉన్న అభ్యర్థి మరి ఎవరో కాదు, గతంలో తంబలపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి. మనం చూసినట్లయితే ప్రవీణ్ రెడ్డి వాళ్ళ నాన్న ఉమామహేశ్వర్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు టీడీపీ నుంచి. ఆయన మరణించిన తర్వాత ఆయన ప్లేస్లో ఆయన భార్య కూడా తర్వాత రోజుల్లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ నుంచి, లక్ష్మీదేవమ్మ. ఇక ఆ తర్వాత రోజుల్లో ప్రవీణ్ రెడ్డి 2009 ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలవడం జరిగింది. అత్యంత యువ నాయకుడిగా ఉన్నారు అయినప్పుడు ఆ స్థాయిలో ఆయన ఫోకస్ అవుతూ వచ్చారు, మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా. ఇక ఆ తర్వాత రోజుల్లో ఎంతమంది వారించినా, ఈవెన్ తన తల్లి వారించినా వినకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అమర్నాథ్ లాంటి వాళ్ళతో కలిసి తంబలపల్లి ప్రవీణ్ రెడ్డి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన మాత్రం ఆ స్థాయిలో గెలవలేకపోయారు. ఆ స్థాయిలో 2014 ఎన్నికల్లో అంత ఎఫర్ట్ అయితే పెట్టలేకపోయారు. బట్ ఆ రోజున కూడా ఆయన తన సీటుని కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పాలిటిక్స్ని వదిలేసి దూరంగా ఉంటూ ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ ఆ రోజున శంకర్ నాయక్ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ నుంచి. సో అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. బట్ 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్రదర్ అయిన ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. అలాంటి ద్వారకానాథ్ రెడ్డి చేతిలోని ఏదైతే శంకర్ నాయక్ ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి శంకర్ నాయక్ అక్కడ ఇన్ఛార్జిగా, టీడీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు తంబలపల్లికి. అయితే ఇటీవల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కంటే ఆయన అన్నైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీ మీద, తంబలపల్లి. ఎందుకంటే చిత్తూరు జిల్లా పరిధిలో ఉంటుంది. ప్రత్యేకంగా చూసినట్లయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీలో కూడా అదే స్థాయిలో ఒక పట్టు ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు ఆయన 2 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతూ వచ్చారు. షఫ్లింగ్ టైంలో కూడా జిల్లా మొత్తాన్ని కూడా అటు అనంతపురం జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నారు. చిత్తూరు జిల్లా కూడా తన హోల్డ్లో ఉంది. మరోవైపు చూస్తే తన కొడుకైన మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా కూడా ఉన్నారు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళకి ర్యాపో ఉంది తండ్రి కొడుకులకి. మరోవైపు చూస్తే ఆయన బ్రదర్ అయిన ద్వారకానాథ్ రెడ్డి ఈ రోజున ఎమ్మెల్యేగా ఉన్నారు తంబలపల్లిలో. ద్వారకానాథ్ రెడ్డి అంటే అక్కడ ఇండైరెక్ట్గా పెద్దిరెడ్డి రేస్లో ఉన్నట్టే, పెద్దిరెడ్డి మీద అభ్యర్థిని నిలబెట్టినట్లే అవుతుంది. అందుకే ఈసారి కనుక శంకర్ నాయక్ అక్కడ టికెట్ ఇచ్చినట్లయితే ద్వారకానాథ్ రెడ్డితో ఆ స్థాయిలో ఆయన అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉంటుంది ద్వారకానాథ్ రెడ్డికి. ఆ స్థాయిలో పోటీ పడలేరన్న ఒక చర్చ అయితే టీడీపీ నుంచి ఉంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా ఈ రోజున ప్రవీణ్ రెడ్డి పేరును అయితే టీడీపీ తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రవీణ్ రెడ్డితోని అటు మాజీ మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డితో పాటు ఇటు లోకేష్ కూడా టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. అయితే ప్రవీణ్ రెడ్డి కూడా ఈరోజు తను రాజకీయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో అటు అర్ధబలం కానీ ఇటు అంగబలం కానీ వాటన్నిటికీ దూరంగా ఉంటూ వచ్చారు ఆయన. బట్ ఆర్థికపరమైన విషయాలకు కూడా చాలా ఆయన ఒక చిన్న మచ్చలేని నాయకుడిగా కూడా ప్రవీణ్ రెడ్డికి పేరుంది. సో అందుకనే ఈ రోజున అలాంటి విషయాల్లో టీడీపీ తను చూసుకున్నట్లయితే తాను మళ్ళీ రీవ్యాంప్ అవడానికి సిద్ధమనే ఒక సంకేతాలు అయితే లోకేష్కు అమర్నాథ్ రెడ్డికి ఆయన ఇచ్చారని కూడా చెప్తున్నారు. యాక్చువల్గా అమర్నాథ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, క్లోజ్ అసోసియేట్స్ కూడా. వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ముందుగానే అమర్నాథ్ రెడ్డి వైసీపీలో పరిస్థితిని గ్రహించి తర్వాత టీడీపీలోకి వచ్చారు కానీ బట్ ప్రవీణ్ రెడ్డి మాత్రం ఆగిపోయారు. సో అమర్నాథ్ రెడ్డి రాయబారంతోనే ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ప్రవీణ్ రెడ్డితో మాట్లాడారని కూడా చెప్తున్నారు. ఆయన తల్లైన లక్ష్మీదేవమ్మ కూడా ఈరోజు ప్రవీణ్ రెడ్డిని టీడీపీలోకి వెళ్ళాలని ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అందుకే అలాంటి ఒక యువనేత, మంచి చరిష్మాటిక్ లీడర్గా పేరున్న ప్రవీణ్ రెడ్డి ఈ రోజున తంబలపల్లి నుంచి ఆయన అభ్యర్థిగా అనౌన్స్ చేసినట్లయితే ఆయన చరిష్మా ముందు ఈజీగా ద్వారకానాథ్ రెడ్డికి చెక్ పడుతుందని కూడా టీడీపీ లెక్కలు కడుతోంది. మరి ఇదే సమయంలో ప్రవీణ్ రెడ్డి ఓకే చెప్పి ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో మరి శంకర్ నాయక్ని ఏం చేయబోతోంది టీడీపీ అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతుంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలతో ప్రవీణ్ రెడ్డి తిరిగి టీడీపీ నుంచి రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేస్తారా, తనకున్న హోల్డ్ను తంబలపల్లిలో వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందని మనం చూడాలి. మరి ఈరోజు ద్వారకానాథ్ రెడ్డితో ప్రవీణ్ రెడ్డి తలపడతాం అంటేనే పెద్దిరెడ్డితో తలపడినట్టే. మరి అలాంటి సిచ్యువేషన్లో ప్రవీణ్ రెడ్డి లాంటి ఒక యువకుడు ఎలా ఓవర్కమ్ కాగలడు ఈ సిచ్యువేషన్ అనేది కూడా మనం చూడాలి. మొత్తానికి లోకేష్ అండ్ అమర్నాథ్ రెడ్డి రాయబారం ప్రవీణ్ రెడ్డి విషయంలో ఫలిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.